సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మందులను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో వైద్య సిబ్బందిని పూర్తిగా నియమించేటట్టు ప్రభుత్వంతో మాట్లాడి సిబ్బందిని నియమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, డీసీహెచ్ కోటేశ్వర్, లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. సిస్టర్ కేసీ గుడ్ మార్నింగ్. సిస్టర్ రీడిప్లాయ్ చేసుకున్నాం. సో ఈ హాస్పిటల్ కొత్తగా ఇనాగరేషన్ అయింది కాబట్టి కావాల్సిన స్టాఫ్ రీసెర్చర్స్ పక్కన ఉన్నారు. వారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నేను ఎక్స్టెన్షన్ ఇచ్చాను. దాంట్లో వెబ్సైట్ పోస్ట్ అని కూడా కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేయమని చెప్తున్నాను. ఆల్రెడీ నిన్న మొన్న డాక్టర్ కూడా ఇచ్చారు. గైనకాలజిస్ట్ కూడా వచ్చింది, డెలివరీ కూడా చేస్తూ ఉంటుంది. సో నేను వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇక్కడికి ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే మన ఆంధ్ర మినిస్ట్రీ ఆఫ్ డైరెక్షన్స్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన టూర్ ప్రోగ్రాంలో ఈ ఆసిఫాబాద్ నాకు మంచిర్యాల తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలు ఇవ్వడం జరిగింది. నాకులాగా మా దగ్గర 8 మంది హెచ్ఓడీలు అందరికీ కూడా అంత స్టేట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశాను. సో నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి లక్షట్పేట ఈరోజు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం, పేషెంట్ లోడ్ ఎంత ఉంది, ఓపీ ఎంత ఉంది, ఐపీ ఎంత ఉంది, ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫార్మసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి ఎగ్జామ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడేమైనా గ్యాప్స్ ఉంటాయి మేము వీళ్ళందరికీ కూడా రీసెర్చెస్, ఏఎంహెచ్ఓ, జీజీహెచ్ ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఏదైనా కేసు బ్యాడ్ అయ్యి ఏదైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా, మలేరియా పాజిటివ్ వచ్చినా కూడా డిఎంహెచ్ఓ తెలియాలి. ఇన్ కేసు ఇక్కడ కాకుండా మళ్ళీ జీజీహెచ్ పంపించా కూడా ఆసుపత్రి నోటీస్లో ఉంది కాబట్టి ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమని చెప్తున్నారు. అట్లాగే డ్రగ్స్ విషయంలో కూడా ఏదైనా మెడిసిన్స్ లేకపోతే ఆ మెడిసిన్స్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ అవైలబుల్ ఉంది నియరెస్ట్ పిఎస్సీ కానీ, సిఎస్సీ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో కానీ ఉంటే ఒకరికి వాళ్ళు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేయమని చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కొనడానికి కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారు. అలాగే ఒకళ్ళు ఇక్కడ ఏమైనా ఎక్కువ షార్టేజ్ ఉండి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా లేకపోతే ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడానికి వాటికి కూడా ప్రొవిజన్స్ ఇవ్వడానికి నేను గవర్నమెంట్ నుంచి రెడీ అయింది. అది మా అంటే నేను ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ సీజనల్ డిసీజెస్ మీద టూర్ ఉంటుంది. అదంతా కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది.
మీకు అంటే కొత్తగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది కదా, మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను రెక్టిఫై చేయాలనుకుంటున్నాను. బాగా చేస్తున్నప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి, కొంచెం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా పాత బిల్డింగ్ చాలా కష్టపడ్డారు. పాత బిల్డింగ్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇది ఉంటుంది. పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. నా పేరు శ్రీనాథ్, తెలంగాణ వైద్య